హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. మరి ఈరోజు మన సంథింగ్ స్పెషల్లో ఆ స్పెషల్ స్టార్ ఎవరు? ఈరోజు జూన్ 3 కదా. హీరోలకు ధీటుగా డాన్సులు చేయగలిగిన నటి, ఎలాంటి క్యారెక్టర్ అయినా అవ్వలీలగా పోషించగలిగిన యాక్ట్రెస్, 1981 నుండి 1991 వరకు వరుసగా హిట్స్ కొడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసిన తార, అందం అభినయం కలబోసిన రాధా గారికి ఐ డ్రీమ్ తరపున హ్యాపీ బర్త్డే. హీరోయిన్ రాధా అసలు పేరు ఉదయ చంద్రిక. 15 సంవత్సరాల వయసులో 9th క్లాస్ చదువుతూ ఉండగా భారతీరాజా గారి దర్శకత్వంలో ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సినిమాని ముచ్చర్ల అరుణ హీరోయిన్గా తెలుగులో సీతాకోక చిలుకగా రీమేక్ చేశారు. తర్వాత డైరెక్టర్ భారతీరాజా గారు ఉదయ చంద్రిక పేరుని రాధాగా మార్చేశారు. Sorry. ఎవరిలాంటిగా పియానో ముట్టుకున్నావు? ఆ నోట్స్ నువ్వు ఎట్లా వాయించావు? No. Oh, it's quite simple. See? రాసుంది చూసి వాయించేశాను. Take your hands off. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు రానిచ్చారు? సంతానం? నారాయణ? ఎవరి అమ్మాయి లోపలికి పంపించింది? ఎవరో లోపలికి పంపలా, నేనే వచ్చాను. మిమ్మల్ని చూడాలనుకున్నాను. వాచ్మెన్ రానిలా, దొంగతనంగా గాడిదకి వచ్చేసాను. అయ్యా, ఎవరా ఇవిడ? ఏమిటిదంతా? కొత్త మనిషి ఇంట్లోకి వచ్చి పియానో వాయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? అయ్యా, ఎందుకలా పిచ్చి వాళ్ళ రంకెలేస్తున్నారు? బోడి పియానో నాకు వాయించడం రాదనుకుంటున్నారా, లేకపోతే ఎవరింటో మీ ఇంట్లోనే ఉందనుకుంటున్నారా? ఇంకొక మాట మాట్లాడితే నేను మంచి మర్యాద చూడు. మర్యాదగా బయటికి పో. అది కాదండి. నో, నేనేది వినను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను. నేను చెప్పాలని వచ్చింది చెప్పి వెళ్ళడం నా ధర్మం అనుకుంటాను. నా పేరు సుధా, లైలా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని. సో వాట్? కాలేజీలో జరగబోయే ఫంక్షన్ లో మీరొచ్చి పాడాలని స్టూడెంట్స్ ఆశపడుతున్నారు. మీరు ఆశపడితే నేను పాడాలా? మీ పాట అంటే వాళ్ళకు పంచప్రాణాలు. పడి చేస్తారంటే నమ్మండి. మీతో పాడిస్తానని మాటిచ్చే నేను ఎలక్షన్లో నెగ్గాను. నేను ఇచ్చిన మాట పోయినా పర్వాలేదు, కానీ అన్ని వేల మంది స్టూడెంట్స్ అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. ఐ డోంట్ కేర్. బట్ వీ కేర్ ఫర్ యువర్ మ్యూజిక్. మిమ్మల్ని అభిమానించే స్టూడెంట్స్ కోసం మీరేమీ చేయక్కర్లేదు. ఒకే ఒక పాట పాడి వెళ్ళండి. ఆఫ్టర్ ఆల్, ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడానికి 10 నిమిషాలు చాలు. అంతకు మించి నా టైం పాటు చేశావు. యు మే గో. నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? అదే వస్తానన్నారు కదా. నేను మేడం మీద కడుతున్నాను చెప్పాను. ఐ బిడ్డింగ్ గుడ్ బై టు యు. ఇప్పుడు అర్థమైందా? ఇదేమిటి సార్ అన్యాయం? మాట మార్చకండి సార్. ఇప్పుడేగా ఒప్పుకున్నారు. ఆ క్షణం నా గుండెల్లో ఎన్ని కాకరపు ఒత్తులు చిచ్చుబుట్లు వెలిగాయో చెప్పలేను. అలా అనలేదనకండి సార్. మాట మార్చకండి సార్, ప్లీజ్ సార్. ఆడపిల్ల ఉసురు పోసుకోకండి సార్. అందులోనే నా ఉసురు పోసుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు సార్. సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఓకే. ఇప్పుడే పోస్టర్లు వేసి ఊరంతా అంటించేయమంటాను. వస్తాను సార్. లేదు, వెళ్ళొస్తాను సార్. 1 minute. ప్రోగ్రామ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 11వ తేదీ. మీకు ఖాళీగా ఉంటుందని సెకండ్ సండే పెట్టించాను. ఓకే, బట్ వన్ థింగ్, ఇంకో మాట గోడలు దూకావో నేను తప్పులు చేసే వాళ్ళని ఎప్పుడు క్షమించను. మైండెడ్. నేను తప్పులు చెయ్యని వాళ్ళని క్షమించను. మైండెడ్. కార్తీక్ హీరోగా రాధా తమిళలో నటించిన తన మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో రాధా హీరోయిన్గా బిజీ అయిపోయింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో నటించింది. తెలుగులో రాధా మొదటి సినిమా 1983లో విడుదలైన శోభన్ బాబు హీరోగా వచ్చిన మిస్టర్ విజయ్. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో యాక్ట్ చేసింది. నన్ను ఎత్తుకుపోయింది ఈయన కాదు, ఈయన పేరుతో ఈయనలా నటించి నన్ను తీసుకుపోయింది ఆ జాకీ. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే
అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు ఇలా నుంచుందంటే దానికి కారణం ఈయన అన్నయ్య. రాము, విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటపడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పు ఏదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు. థ్యాంక్ యూ రమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధ అందం నటనకే కాదు తన డాన్సులకు కూడా స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారు. ఆ రోజుల్లో హీరోలకి ధీటుగా డాన్స్ చేయగలిగిన ఏకైక నటి రాధ. అన్ని సౌత్ లాంగ్వేజెస్లో నటించి దాదాపుగా 100 చిత్రాలు పూర్తి చేసింది రాధ. అది సరిగమ పాడిన స్వరవీణ, ఇది సరసాలాడిన చలివీణ, ఇది చూపులు కలిసిన సుఖవీణ, ఇది ముసి ముసి నవ్వుల ముఖవీణ, జొమ్మని పలికిన ఎదవీణ, నన్ను రమ్మని పిలిచిన రసవీణ, అది సరిగమ పాడిన స్వరవీణ, ఇది సరసాలాడిన చలివీణ. ముట్టుకుంటే ముద్దు వీణ, ఓ అంటుకుంటే హాయి వీణ, ఓ పడుచు గుండెకు పల్లవి తానై, పడతి నడకకు చరణవు తానై, జాడలో వీణలే జావళి పడని, చందమామ మీద వాలి సన్నజాజి తేనె తాగి, హత్తుకుపోయే వేళ నా మత్తులు పెరిగే వేళల్లో, వీణలో తీగని దోచుకో తీయగా. రాధ అక్క అంబిక కూడా సినీ నటి. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. రాధ సినిమాలు చూస్ చేసుకోవడంలో చాలా సెలెక్టివ్గా ఉండేది. టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్స్తోనే ఎక్కువ మూవీస్ చేసింది. హలో, విడిపోనా వద్దా? ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. అక్కడ కొంచెం ఆలస్యం అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే 12 అయింది. అన్ని హోటల్స్ కట్టేశారు. నీ హోటల్ మాత్రమే తెరిచింది. అందుకోసం సారీ, దెబ్బ తగిలిందా? చికెన్ కర్రీ రైస్ అది నాకు వద్దు. అది ఏదోలా ఉంది. కూర్చోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాత్రి టైంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒకే ఒక రొట్టె ముక్క, దాన్ని కొంచెం టోస్ట్ చేసిస్తే చాలు. దాన్ని కొంచెం వెన్న రాసి, తర్వాత గుడ్లు అవి బాయిల్ చేసి ఆమ్లెట్ వేసినా కూడా నేను బాధపడను. తర్వాత చేపలు గీపలు ఏమైనా ఉంటే అవి కొంచెం వేయించి పెట్టామంటే బాగుంటుంది. ఈ ఊళ్ళో అందరూ అన్ని పచ్చిగానే తింటున్నారు. ఆకులు అలా పచ్చిగా బాగుంటాయి కానీ భోజనం పచ్చిగా ఉంటే ఎలా? వద్దు సార్, మీ భోజనం పూర్తయిన తర్వాత మా ఊరి వెన్న మాదిరి లేదు, గుడ్డు మాదిరి లేదు, రొట్టె మాదిరి లేదంటూ పోట్లాడటం మొదలెడతారు. తర్వాత 5,000 అని ఇవ్వడం నా వల్ల కాదు. అయ్యో, అంత మాట్లాడదు. చూడు, నా మీద నమ్మకం లేదంటే ఇందులో పాస్పోర్టు, 5,000 అమెరికన్ డాలర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి తీసుకొని నేను ఇంతకు ముందు ఇవ్వకుండా వెళ్ళింది, ఇప్పుడు ఇవ్వాల్సింది అంతా ఉంచుకొని మిగతాది ఇచ్చామంటే చాలు. నన్ను అన్యాయం చేయదు దయచేసి. ఓకే, థ్యాంక్ యూ.
పట్టుకొచ్చా పర్వాలేదు అలాగే ఇచ్చే ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సారీ హాయ్ అరిగాతో రాధా సాన్ ఎస్ మేడం ಹೊಸಕಾಯಿ ಇತ್ತೆ ಕಾಯಿರಿ ಮಾಸ್ ಕೈನಾರ ಮತ್ತಮಿ ಮಾಸ್ ఏం లేదు వారేదో చెప్తున్నారా వినడానికి బాగుంది అది ఓ రెండు తీసుకురారాదు అయ్యో ఆమె ఒకసా పోతుందట రావడానికి 2 రోజులు అవుతుందన్నారు ఓహో అలాగా అది తినడం కష్టం సరే ఇప్పుడు నా పాస్పోర్ట్ బిల్లు డబ్బు పోగా మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తే తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతాను ఆ తర్వాత ఆవిడ నిన్ను రాధా అని పిలిచారు బహుశా అది నీ పేరు అనుకుంటాను అవును నీ పేరేంటి నా పేరు రామ్ ఓహో రామునా అది ఒట్టి రామ్ మైదన్ హొకాయితో ఎరోపన్ ఎకోష్మా కలుజువా మతేత మై గాడ్ ఏమిటి పొరపాటు బిల్లు ఎక్కువగా వేసేసిందా నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఏం లేదండి మీ పర్స్ పాస్పోర్ట్ అన్ని వైకోక ఎత్తుకుపోయినట్టున్నారు ఎత్తుకుపోయినట్టుగా ఉందా ఏంటి వేళకోళంగా ఉందా విదేశంలో పాస్పోర్ట్ డబ్బు లేకుండా బెసగా అల్లాడమంటావా ఏంటి బెజవాడగా వచ్చాను మా నాన్న పేరు చెప్పి అడ్జస్ట్ కావడానికి హలో ఏంటి మెల్లిగా మాట్లాడి దొరుకుతుందా కొంచెం మెల్లిగా మాట్లాడండి చేయి వదులు ఇలా రండి రండి తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో బిజీగా ఉన్న టైంలోనే 1991లో బిజినెస్ మ్యాన్ రాజశేఖరన్ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రాధ. రాధ కూతుర్లు కార్తీక, తులసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రీసెంట్గా. కూతురుగా, నటిగా, భార్యగా, తల్లిగా, బిజినెస్ ఉమెన్గా లైఫ్లో సక్సెస్ సాధించిన రాధకి మరొకసారి ఐ డ్రీమ్ తరపున హ్యాపీ బర్త్డే.